విశాఖ నగరం రామ్నగర్ ప్రాంతంలో గల శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర సంఘం అధ్యక్షుడు మార్గాన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 35 సంవత్సరాల నుండి చుట్టుప్రక్కల 5 గ్రామాల ప్రజలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని ఆరాధిస్తున్నారు. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం సందర్భంగా మొదటి రోజు అయిన సోమవారం అమ్మవారిని పసుపు కుంకుమ నీళ్లతో ఊరేగించి యథాస్థానంలో ప్రతిష్ఠించారు. ఈ ఊరేగింపులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా మల్లేశ్వర సంఘం అధ్యక్షులు మార్గాన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే మహిళలకు ఉచితంగా చీరలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్కారం అండి. నా పేరు మార్గాన వెంకటేశ్వరరావు. శ్రీ దుర్గా మల్లేశ్వర అభివృద్ధి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మాతో పాటు మా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు పాల్గొని, వాటితో పాటు కొంతమంది ఉత్సవ కమిటీ కింద ఏర్పడి ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించారు. గ్రామ ప్రజలైతే నూతన ఉత్తేజంతో ఎంత అద్భుతంగా గ్రామం చుట్టూ తిరుగుతూ అమ్మవారితో ఉత్సవ విగ్రహం చుట్టూ ఊరేగింపుతూ హాయిగా నా భూతే నా భవిష్యత్తులాగా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని స్వాగతిస్తూ, అమ్మవారికి పసుపు కుంకుమ నీళ్లతో ఆహ్వానిస్తూ అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే అమ్మవారు ఉత్సవ విగ్రహం ప్రతి సంవత్సరం, నేటికి 36 సంవత్సరాలు అవుతుంది, ప్రతి సంవత్సరం గ్రామంలో అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి మళ్ళీ తీసుకుని వచ్చి యథాస్థానంలో పెట్టి నిత్యులు పూజలు చేస్తాము. ప్రతిరోజు సాయంత్రం పూట ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వచ్చి వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమతో కుంకుమ పూజ చేస్తారు అమ్మవారికి. ఆ నవరాత్రుల్లో ఉండేది ఈ సంవత్సరం మాత్రం 11 రోజులు వచ్చింది కాబట్టి 11 రోజులు చేస్తారు. 11 రోజులు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి అమ్మవారికి యంత్రం ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్రం ఎవరింట్లో ఉంటే వాళ్ళకి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, ఎవరైనా వ్యాపారం చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందడం, ఉద్యోగస్తులు చేస్తే ప్రమోషన్ రావడం జరుగుతూ ఉంటుంది. అది ఆనవాయితీ. ఈ దుర్గా మల్లేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత అది. ఏంటంటే ప్రత్యేకించి ఈ గ్రామంలో వెలిసిన అమ్మ మా అందరికీ కూడా ఇటు నెహ్రూ నగర్ కానీ, అటు పెదాందెబ్బ కానీ, అటు గెంజి భానుజీ నగర్ కానీ, ఇటు రామ్నగర్ కానీ, సంతోష్ నగర్ కానీ ప్రతి ప్రజలు కూడా నిత్యం వచ్చి అమ్మని ఆరాధిస్తారు. అలాగే పక్క నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు గ్రామ ప్రజలు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారు కటాకాక్షాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మాతో పాటు ఈ కార్యక్రమానికి ఇంత ఉత్సాహంగా సహకరించినటువంటి చీరలకు మాత్రం ఈరోజు 500 మందికి చీరలు కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. చీరల కూపన్లు ఇస్తాం. ప్రతి సంవత్సరం ఎప్పుడు 500 నుంచి 600 మందికి చీరలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే ఇస్తున్నాము. దాని తర్వాత ఒక అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది, ప్రతి సంవత్సరం చేస్తాము. అట్లాగే ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి అయితే ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్పలేను కానీ బేకర్ రవి గారు అయితే అత్యద్భుతంగా కష్టపడ్డారు. అలాగే వారితో పాటు సారిపల్లి మహేష్ గారు, తర్వాత కనకరాజు గారు, తర్వాత మన కండిపిల్లి రాజు గారు, తర్వాత
మన పోలవరం శ్రీని గారు అయితే పూర్తిగా పాప ఆయన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే మా కమిటీ సెక్రటరీ అయినటువంటి మన కృష్ణవేణి గారు, ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ మా దుర్గ గారు మాకు ముఖ్య మెంబరు. ఆయన అయితే అద్భుతంగా ఆటో స్టాండ్ కార్మికుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి మాతో పాటు ఈరోజు చాలా అద్భుతంగా ముందుకు నడిపించారు. అలాగే బంధం మహేష్ వ్యక్తి ఉరుకుట పైడిరాజు గారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అలాగే బోరా విఘ్నేష్ గారు, నకా కనకరాజు గారు, అలాగే పేరున ఎవరు చెప్పాలంటే పల్లా దుర్గారావు, మన కార్పొరేట్